అందరికీ నమస్కారం. నా పేరు సాయి జషిన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నేర్చుకున్నా. శ్రీ వాగ్దేవి కళాపీఠం వారు నిర్వహించిన కథల పోటీల కోసం నేను నేర్చుకున్న కొన్ని కథలలో ఇప్పుడు మీకు ఒక కథ వినిపించబోతున్నాను. ఆ కథ పేరు విదురుడు. విదురుడు ధృతరాష్ట్ర మహారాజుకు మహామంత్రిగా పనిచేశాడు. విదురుడికి సాటి వచ్చే విజ్ఞానవంతుడు, ధర్మనిష్ఠుడు ముల్లోకాల్లోనూ ఎవరూ లేరు. పాండవులతో పాటు జూదమాడటానికి దుర్యోధనుడు తన తండ్రి అనుమతి కోరినప్పుడు విదురుడు ధృతరాష్ట్రుడి చేతులు పుచ్చుకొని, మహారాజా, మీరు ఈ జూదానికి ఒప్పుకోవద్దు. ఈ జూదం వల్ల అన్నదమ్ముల మధ్య విరోధం వస్తుంది. కౌరవ రాజ్యానికే దీనివల్ల ముప్పు కలుగుతుంది అని ఎన్నో విధాలు చెప్పాడు. అయినా వినకుండా ఆడారు. చివరికి నాశనమయ్యారు. అసలు ఇంతకీ ఈ విదురుడు ఎవరంటే, ఊరికి చివరిలో ఒక వనంలో ఆశ్రమం కట్టుకొని మాండవ్య మహాముని జీవిస్తుండేవాడు. ఒకనాడు తన ఆశ్రమం వెలుపల కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండగా కొందరు దొంగలు అటు వచ్చారు. వారిని కొందరు రాజభటులు తరుముకొస్తున్నారు. వారిని తప్పించుకునేందుకు దొంగలు మాండవ్యముని ఆశ్రమంలోకి జొరబడ్డారు. అక్కడ వాళ్ళు దొంగలించుకొని తెచ్చిన సొమ్మంతా ఓ మూల పడేసి మరో మూల వాళ్ళు దాక్కున్నారు. రాజభటులు దొంగలు పారిపోయిన జాడ కనిపెట్టి ఆ దారినే ఆశ్రమం వద్దకు వచ్చారు. అక్కడ తపస్సు చేసుకుంటున్న మాండవ్యముని వాళ్ళకి కనిపించాడు. ఏమయ్యా, ఇటు కొందరు దొంగలు వచ్చారే, నువ్వేమైనా వాళ్ళని చూసావా అని రాజభటులు అడిగాడు. తపస్సులో ఉన్న మాండవ్యముని సమాధానం చెప్పలేదు. రాజభటులు మళ్ళీ గట్టిగా అడిగారు. సమాధానం లేదు. ఇంతలో కొందరు రాజభటులు ఆశ్రమం లోపలికి వెళ్ళి సోదా చేయడం మొదలుపెట్టారు. అక్కడ ఓ మూల దొంగలెత్తుకొచ్చిన నగలు, డబ్బు కనిపించాయి. మరో మూల దొంగలు కనిపించారు. ఓహో, ఇదా కథ. ఈ బ్రాహ్మణుడు కపట సన్యాసన్నమాట. దొంగల నాయకుడు బహు గొప్పగా ఉనివేషం వేసుకొని ఉలక్కుండా పలక్కుండా ఉన్నాడు. ఈయన సలహా మీదనే ఈ దొంగతనం జరిగి ఉంటుంది అని రాజభటులు తీర్మానించుకొని వాళ్ళ చేతులకు బేడీలు వేశారు. వెంటనే ఈ విషయం రాజుగారికి చెప్పారు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. వెంటనే కపట సన్యాసిని శూలానికి గుచ్చి కొరత వేయండి అని భటులను ఆజ్ఞాపించాడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం మాండవ్యుని శూలానికి గుచ్చి ఆశ్రమంలో దొరికిన సొమ్మంతా రాజుగారికి అప్పగించారు. మాండవ్యముని తపస్సులో ఉండటం వల్ల శూలం పోట్లు ఆయనను ఏమీ చేయలేకపోయాయి. ప్రాణం నిలిచే ఉంది. అది తెలిసి అడవిలో ఉన్న ఋషులందరూ ఆయనను చూడటానికి వచ్చారు. ఇంతటి ఘోరానికి ఒడికట్టిందెవరు మహానుభావా అని దుఃఖిస్తూ అడిగారు. ఎవరని చెప్పాను నాయన, ఎవరి ధర్మం వాళ్ళు నెరవేర్చారు. రాజభటులు పట్టుకున్నారు. రాజుగారు నాకీ శిక్ష విధించారు అని మాండవ్యముని సమాధానం చెప్పాడు. శూలానికి వేరేలాడుతున్న మనిషి అన్నం నీళ్లు లేకుండా అలాగే బ్రతికి ఉండడం రాజుగారికి ఆశ్చర్యం కలిగించింది. మౌని మహానీయుడని గ్రహించి వెంటనే ఆయనను శూలం నుంచి దింపమని భటులను ఆజ్ఞాపించాడు. మహాముని కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు. ఇంత జరుగుతున్నా మాండవ్యమునికి రాజుగారి మీద కోపం రాలేదు. తిన్నగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, స్వామి, ఇంతటి కఠిన శిక్షను నాకెందుకు విధించారు అని అడిగాడు. అప్పుడు యమధర్మరాజు, మహాముని, మీరు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు పక్షులను, తుమ్మెదలను హింసించారు. పాపం ఎంత కొద్దిగా చేసినా దాని ఫలం చాలా ఎక్కువగా అనుభవించాలి అన్నాడు. పసితనంలో తెలియక చేసిన తప్పుకు ఇంత పెద్ద శిక్ష విధిస్తావా? సరే, నువ్వు చేసిన పాపానికి భూలోకంలో మానవుడవై జన్మించు అని ముని యమధర్మరాజును శపించాడు. ఆ విధంగా యమధర్మరాజు మాండవ్యముని శాపం వల్ల అంబాలిక దగ్గర ఉన్న దాసీ వనిత కడుపున పుట్టాడు. అతనే విదురుడు. ఆ విధంగా ధర్మదేవత అవతారమే ధర్మకోవిదుడైన విదురుడని పెద్దలు చెప్తారు. ఇవాటి వీడియోలో తప్పులేమైనా ఉంటే ఈ చిన్ని మనిషిని మీ పెద్ద మనసుతో మన్నించి నన్ను ఆశీర్వదించండి. ధన్యవాదాలు.